అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో కరివేపాకును ఎలా స్టోర్ చేయాలో మీకు చూపించబోతున్నారు. ఔషధాలు మెండుగా ఉండే ఈ కరివేపాకు జుట్టుకు ఎంతో పోషణను అందిస్తుంది. కరివేపాకును పప్పు, సాంబారు, రసము, పచ్చళ్ళు మొదలగు వాటిలో ఉపయోగిస్తాము. మరెందుకు ఆలస్యం లేచుకుని వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా వెడల్పాటి బాక్స్ను ఒకటి తీసుకోవాలి. దానిలో టిష్యూ పేపర్ను ప్లేస్ చేయాలి. కరివేపాకును తీసుకొని రెమ్మలను వేడి చేసి తీసుకున్న బాక్స్లో పెట్టాలి. దానిపైన మరొక టిష్యూ పేపర్ను ప్లేస్ చేయాలి. మరికొన్ని కరివేపాకు రెమ్మలను పెట్టి బాక్స్ పైన ఉన్న మూతను పెట్టి స్టోర్ చేయాలి. ఈ విధానంలో 10 నుండి 15 రోజుల వరకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది. మరొక విధానం చూద్దాము. వెడల్పాటి బాక్స్ను ఒకదాన్ని తీసుకోవాలి. పేపర్ని పెట్టి కరివేపాకు రెమ్మలను వేరు చేసి బాక్స్లో పెట్టాలి. పైన ఒక పేపర్ని పెట్టాలి. మరికొన్ని కరివేపాకు రెమ్మలను పెట్టి పైన పేపర్ను ప్లేస్ చేయాలి. బాక్స్ మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఈ రెండు విధానాలలో మధ్యలో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ తడిగా ఉందో లేదో చెక్ చేయాలి. తడిగా ఉన్నట్లయితే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మార్చవలసి ఉంటుంది. మార్కెట్ నుండి కరివేపాకు కొనుగోలు చేశాక శుభ్రంగా కడగాలి. కడిగిన కరివేపాకు చక్కగా ఒలిచి ప్లేట్లో తీసుకోవాలి. మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు ఎండలో కరివేపాకును ఎండనివ్వాలి. ఎండిన కరివేపాకును ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు. ఎండిన కరివేపాకును మిక్సీ పట్టి పౌడర్ ఫామ్లో కూడా స్టోర్ చేయవచ్చు. మరొక టిప్ చూద్దాము. వెడల్పాటి ఐస్ ట్రే ఒకటి తీసుకోవాలి. ఒలిచిన కరివేపాకును కొద్దిగా ట్రైలో వేస్తూ మొత్తం నీటితో నింపాలి. పైన మూత పెట్టాలి. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. బయట ఉన్న వాటర్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఐస్ తయారవుతుంది. తయారైన ఐస్ను నార్మల్గా ఉన్న నీటిలో వేయాలి. కాసేపటికి కరివేపాకు విడివిడిగా అవుతుంది. కూరల్లోనూ సాంబార్లోనూ యూజ్ చేయవచ్చు. ఈ విధానంలో 10 నుండి 15 రోజుల పైన నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.